నమస్తే తెలంగాణ రాసింది అలా తెలంగాణ ఆర్థికానికి డేంజర్ బేస్ అట చరిత్రలో చూడని డిప్లేషన్ అట సెప్టెంబర్లో -0.15గా నమోదు జూన్ జూలైలోను ప్రతి ద్రవ్యోల్బణమే 4 నెలల్లో ఏకంగా 3 సార్లు రిపీటు తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి పూర్తిగా క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తి ఇది మాత్రం నిజమే కొనుగోలు శక్తి మాత్రం క్షీణించింది ఇది అబద్ధం లేదు అసలు ఎవరు కొంటానికి పైసలు లేవు అక్కడ ఎవరి కాడ లేవు ఏదో నిజమే అబద్ధం ఆడదు ఇంకేంది పైసలకు కటకట సప్లై ఉన్న డిమాండ్ లేదు ఆగిన సంక్షేమం పెరుగుతున్న ఆత్మహత్యలు ఇట్లాగే సాగితే మున్ముందు తీవ్ర సంక్షోభమే నాయనా రేవంత్ అన్న రైజింగ్ తెలంగాణ రైజ్ అవుతుందంట కిందికి పైకి కాదు కిందికి రైజ్ అవుతుందంట పైకి పోతలేదు నేను చెప్తలేను నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది నేను చదువుతాను అంతే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి జనాలు పిచ్చోళం చేస్తూ ఏదైనా సరే భ్రమలు కలిగించాలనుకుంటున్నాను కానీ నిజం బయటపడికి పోతుంది రేవంత్ అన్న మైనస్లో పోతున్న ప్లస్లకు కాదు ప్రజలు ఇలా ఒక టిఫిన్ సెంటర్ నడచలేదు ఒక హోటల్ నడచలేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడచలేవు ఒక డెవలప్మెంట్ లేదు ఒక సంక్షేమ పథకాలు లేవు ఊర్లలో షాపులకు గిరాకీలు లేవు వైన్ షాపులకు గిరాకీలు లేవు టెండర్లు వేస్తలేడు జనం కాడ పైసలు లేవు రైతు బంధు వస్తలేదు రుణమాఫీ రాలే పెన్షన్లు రాలే పైసలు రాలే జనాల జేబులో పైసలు లేవు ₹7 ఉడతలేదు ఇది మాత్రం నిజం రేవంత్ అన్న ఇక మరి దీని ఇందిరామ రాజ్యం అని చెప్తే నీకు దండం నాయన నీ ఎసవంటి రాజ్యం చూస్తున్నావు మేమైతే నువ్వు ఏమి వినట్టే ఉన్నావు ఈ గ్యాప్లా రేవంత్ ఫెయిల్ అట ఆదాయ వృద్ధి ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం విఫలం కీలక రంగాల్లో ఆగిన మూలధన పెట్టుబడులు 22 నెలల్లో 2.43 లక్షల కోట్ల అప్పులు ఈ సొమ్మంతా ఏది ఆర్థిక నిపుణులు గుట్టలుగా పేరుకుపోతున్న బకాయిలు రోడ్డెక్కి ఆందోళన చేసిన వివిధ మార్గాలు అయ్యబ్బా 2,43,000 కోట్లకు చేరింది అప్పు రూపాయి తిన్నా మనం ₹1 రూపాయి గతి లేదు కానీ పైసలు అయిపోయినాయి టాటా బై బై గుడ్ బై గయా ఎవరెత్తుకపోయారు మాయలప్ప కీరెత్తుకపోయాడు మాయలప్ప కీరి ఇట్లా మంత్రాలు చదివిండు కథం పైసలు పోయినాయి ఎట్ట పోయినాయో తెలియదు అది మనకి మీకు తెలియదు నాకు తెలియదు ఏంది సచివాలయానికి తాగునీళ్లు బంధు సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్ అయ్యో బిల్లులు ఇవ్వకపోవడం కారణం రేవంత్ అన్న నీళ్లు సెక్రటేరియట్ పోవాలి నువ్వు ఆడికి పోతే నువ్వు దూపవుతుంది ఎట తాగుతావే ఇప్పుడు వాష్రూమ్కి పోవాలి మంత్రులు వాళ్ళ పనిచేసే ఆఫీసర్లు వాళ్ళు ఎట తాగాలి నీళ్లు బంద్ చేసినట్టునే బిల్లు కట్టలే ఇప్పుడు మన కార్లకు టోగా ఏమంటారు చలాన్లు కడతలేము సెక్రటరీలో బిల్లు కడతలేము నీళ్ళు ఎట్టిస్తారు అయ్యో ఇజ్జత్ పోతుంది ముఖ్యమంత్రి అంట నల్లమల్ల పుల్లట అమరావతి అడుగుకెళ్ళి తొక్కుంటూ వచ్చినంట ఏదిరా మరి ఎక్కిందంటే రేపు అంటారు జనాలు రేవంత్ అంటారు కదా బరాబర్గా అంటారు ఇంకా ఈ ముందర పడతానుక ఇంకా పడతాను కదా మీ ఇష్టం ఇంకేంది మా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు రెడ్డి లాబింగ్ నా శాఖలో ఏది జరిగినా నాకు కార్యదర్శి నోటీసులో ఉండాలి సమీక్షకు వెళ్ళాలా వద్దా అనేది నా హక్కు మంత్రి కొండా సురేఖ ఇగో రెడ్డి లాబింగ్ అని వేసిన ఇప్పుడు బీసీ అంటే రెడ్డి వర్సెస్ బీసీ ప్లస్ కాంగ్రెస్ ఈ అరదాంట్లో అలాగే పంచాయతీ అవుతాను ఇప్పుడు అంత అలవాలే ఇప్పుడు మలియాడు కాంగ్రెసే సురేఖక్క కాంగ్రెసే జానారెడ్డి కాంగ్రెసే ఇటు పోతే పొంగులేడి శివ అందరు కాంగ్రెస్లే మనకేం సంబంధం లేదు ఈ పంచాయతీలలో వాళ్ళు వెనకగా ఉన్నారు మనకేం ఇంకేందా మళ్ళీ రోజులో దొరికిపోయిండు వచ్చేసిండు ఆయన ఇక మా రేవంత్ అన్న మరి టికెట్ కన్ఫామ్ అయిందట మరి ఏం చేద్దాం ఎటకెళ్తామని ఆలోచన చేసి మరి అభ్యర్థిని 1,00,000 ఓట్ల మేరతో గెలిపిద్దాం రాదే కేసీఆర్ మరి ఆయన అంటే నిలబెడతానంట కాగితాలు ఇచ్చిండు ప్రజలు ఇచ్చిండు చెక్కులు ఇచ్చిండు మనమేమి ఇస్తాను రేవంత్ అన్న గాడిది గుడ్లు ఇస్తాను దొంగ ఓట్లు ఇచ్చిన దొంగలం అయినా మనం మొత్తం లెక్క మొత్తం బయటపడ్డది ఈయనెవరో కాంగ్రెస్ ఆయనట్టున్నాయి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీ మస్కతి టీడీపీ మాజీ సీనియర్ మహిళా నేత షకీలా రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ లో చేరగా నందినగర్లోని నివాసంలో గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయిపోయింది ఇక మనం గెలవం అంత జంగల కలిసిపోయింది మన పార్టీ మనము మన ప్రభుత్వం దయచేసి రేవంత్ అన్న ఏమైనా సోచాయించు